నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. వివేకానంద గారి హత్య కేసులో కీలక మలుపు. అవినాష్ రెడ్డి గారికి అయితే కోర్టు నుండి ఆదేశాలు వచ్చాయి, మరి చూడాలి ఏమవుతుందో. సో ఈ అంశాన్ని మనకి ఇంకా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. వివేకానంద గారి హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. అండ్ ఎవరైతే మన అవినాష్ రెడ్డి గారు ఉన్నారో తనకి కోర్టు నుంచి ఆదేశాలు వచ్చాయని చెప్పి మనకి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? ఆదేశాలని కాదు, అదే స్వీకరించింది హైకోర్టు, అయితే మొత్తాన్ని స్వీకరించింది. దీనిపై ఏం చేయాలి ఏంటి అనేది రేపు 28వ తేదీకి వాయిదా వేశారు. అంటే దస్తగిరి అప్రూవర్గా మారిన తర్వాత దీంట్లో చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు ఆయన ఏంటంటే, ఆయన మొన్న కడపలో ఇచ్చిన ఒక ప్రెస్ మీట్లో కూడా దస్తగిరి ఇదే వ్యవహారం ప్రస్తావించారు. అసలు చాలా జరిగాయి, కేవలం కడప ఎంపీ సీటు కోసమే ఇన్ని జరిగాయి. దీనికి సంబంధించి నన్ను ఇందులో నిందితుడిగా నిరూపించారు. దానికి సంబంధించినవన్నీ కూడా నేను కోర్టు వారికి ఇచ్చాను. అయినా కూడా అసలు వ్యక్తులు ఎవరైతే నేను అనుమానం వ్యక్తం చేస్తున్నానో వాళ్ళకి ఎంతవరకు బెయిల్ మీదే తిరుగుతున్నారు. వాళ్ళకి లోపలికి తీసుకెళ్ళి రిమాండ్ విధించడం ఏదో చేయట్లేదు. నా భార్య ద్వారా అయినా సిబిఐకి లేఖ రాసి చేయమని కూడా చెప్పాను, అది కూడా అవ్వట్లేదు. ఎట్టకేలకు సరేలే, సిబిఐకి వెళ్ళినా కూడా అవుతుందో అవ్వదో, ఎందుకంటే ఎన్నికల ముందు కాబట్టి ఎవరు కూడా పూర్తి స్థాయిలో వినరో అనే ఉద్దేశంతో వాళ్ళ ద్వారా స్వయంగా తెలంగాణ హైకోర్టులో పిల్లి వేయించారు. లక్కీగా తెలంగాణ హైకోర్టు స్వీకరించింది. అంటే జనరల్గా మనిషి మాజీ మంత్రి, మరొకటి అభియోగం ఏంటంటే ఆయన ఎవరైతే అవినాష్ గారు అభియోగాలు ఎదుర్కొంటున్నారో ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్. అవును సార్. సో ఈ వ్యక్తి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి అప్పీల్ చేశారు అని అంటే మొత్తానికి స్వీకరిస్తారా లేదా అని డౌట్ ఉండేది. మొత్తానికి తెలంగాణ హైకోర్టు స్వీకరించింది. దీని మీద పరిశీలన చేస్తుంది. మరోవైపు దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలో ఏమున్నాయంటే అంటే ఓపెన్గా చెప్తున్నాడు ఆయన. నాకు అసలు నా దగ్గరికి వచ్చేటప్పుడే నేను అరెస్ట్ అయ్యి లోపల ఉన్నప్పుడు వెట్టి పరిస్థితుల్లో నోరెప్పకూడదు, నీకు ఎంత కావాలంటే ఇస్తామని చెప్పి వచ్చేటప్పుడే డబ్బు కూడా 20 కోట్ల వరకు ఇవ్వడానికి చూపించారట. ఆయన స్టేట్మెంట్ ఇది. 20 కోట్లు అమౌంట్ ఇవ్వడానికి వచ్చారు, వచ్చేటప్పుడే జైలు కూడా తీసుకొని వచ్చారు నాకు చెప్పడానికి. మీరు కావాలంటే జైలు ఫుటేజ్ తీసి చూడొచ్చు, బట్ అప్పుడు ఎవరున్నారు ఆ జైలర్ గారి పేరు కూడా ప్రస్తావించి, అదే సూపరింటెండెంట్ జైలర్ సంథింగ్, వాళ్ళు కూడా ఎందుకో ప్రభుత్వం వైపే మొగ్గు చూపేలాగా ఉన్నట్టున్నారు అన్నట్టుగా ఆయన చాలా చెప్పాడు. నాకు ప్రాణగండం ఉంది, ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియదు. మొన్న వాళ్ళ నాన్నగారిని, దస్తగిరి నాన్నగారి మీద కూడా అటాక్ జరిగిందట, హత్యా ప్రయత్నం జరిగింది, త్రుటిలో తప్పించుకున్నారని కూడా మనం వార్తలు చూసాం. సో ఇప్పుడు తెలంగాణ హైకోర్టు ఇప్పుడు ఇలాగ ఉంది, ఇన్ని జరుగుతున్నాయి, నాకు కూడా భయంగా ఉంది, తర్వాత సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది, కాబట్టి అవినాష్ రెడ్డి గారికి సంబంధించి ఏదైతే ఉందో అది ఇమీడియట్గా అదుపులోకి తీసుకోవాలా లేదా రిమాండ్లోకి తీసుకోవాలి, బెయిల్ అయితే రద్దు చేయాలి అన్నట్టుగా కూడా ఆయన ఆ పిటిషన్లో పేర్కొన్నారు. బట్ అది తెలంగాణ హైకోర్టు సంబంధించి ఈయన తరపున కూడా మాట్లాడడానికి సునీత గారి తాలూకా లాయర్, ఆవిడ పిటిషన్ లాయర్ జడ శ్రావణ్ అని ఉన్నారు కదా ఆయన. సో ఆయన స్వీకరించి దాని మీద వాదోపవాదాలను వివరించడం, కోర్టు వారికి ఏం జరిగింది ఏంటి అవన్నీ కూడా 8వ నేరస్తుడికి నిందితుడిగా లిస్టులో 8వ మెంబర్గా ఉన్న అవినాష్ రెడ్డి గారికి కూడా చర్యలు తీసుకోవాలి లేదా రిమాండ్లోకి తీసుకోవాలన్నట్టుగా పిటిషన్ వేశారు. సో రేపు అది 28 అంటే ఈ నెల ఇవాళ ఇంకా 15th అంత ఉంది కదా, 28కి వాయిదా వేసింది కోర్టు. ఇప్పుడు చూద్దాం. అంటే మళ్ళీ క్లియర్గా ఆయన నాకు చాలా జరిగాయి, నా మీద కూడా అటాక్స్ జరగబోయాయి, తర్వాత నాకు తెలుసు ఏవో జరుగుతుందని కూడా తెలుసు, కాకపోతే కేవలం ఇంతకుముందు ఇచ్చిన ప్రెస్ మీట్లో కూడా ఆయన ఏం చెప్పాడంటే కేవలం కడప ఎంపీ సీటు కోసం ఇవన్నీ, తర్వాత ప్రధానమైన పేర్లు చెప్పకుండా ప్రధానమైన వ్యక్తులకి వీటన్నిటి గురించి తెలుసు, ఖచ్చితంగా దీంట్లో వాళ్ళ హస్తం ఉంది, లేకపోతే కుదరదు. ఈరోజు మీరు ఎవరు వివేకానంద రెడ్డి గారి భార్య సౌభాగ్యమ్మ గారి ఇంటర్వ్యూ కూడా మీరు చూస్తే ఈరోజు పేపర్లో అసలు చాలా క్లియర్ కట్గా చెప్పారు. నేను కూడా అదే చెప్తున్నాను. మా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒకలా ఉండే మా రిలేషన్స్, మా కుటుంబం ఉన్న గౌరవ మర్యాదలు కానీ ఒకలాగా ఉండేవి. ఆయన చనిపోయిన తర్వాత కుటుంబంలో పరిస్థితులు మారాయి, ఎవరిని పట్టించుకోకపోవడము, మనుషుల్ని వాళ్ళ రేంజ్ బట్టి వాళ్ళ తాహతు బట్టి మనుషుల్ని తేడాగా చూడడం ఇలా ఉన్నాయి. కాబట్టి అసలు అంటే నా కూతురు సునీత ఒక్కదై పోరాడుతుంది, ఆఖరికి అన్న నీ హెల్ప్ కావాలన్నా కూడా ఏం హెల్ప్ చేయలేదు, పోనీ హెల్ప్ కావాలి సరికదా, నువ్వు నా కూతురు అల్లుడు ఇద్దరు ఇంటికి వెళ్ళి మాట్లాడినా కూడా నానా అవమానకరంగా మాట్లాడి పంపించేశారు. అప్పటికి తను ఢిల్లీ వెళ్ళి అక్కడ ప్రయత్నాలు చేసుకుని అప్పుడు కూడా మళ్ళీ
సిగ్గు విడిచి అప్పటికే నోటుకొచ్చిన మాటలని పంపించేసినా కూడా సిగ్గు విడిచి మళ్ళీ ఫోన్ చేసి అన్న నాకు నీ హెల్ప్ కావాలన్నా కూడా కనీసం సహకరించలేదు. ఎందుకు సహకరించట్లేదు మాకు? పోనీ చంద్రబాబు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చనిపోయారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చనిపోయిన 8 నెలల తర్వాత ఎన్నికలు వచ్చాయి, మీ ప్రభుత్వం వచ్చింది. అప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు గారి ప్రభుత్వం కాబట్టి న్యాయం జరగలేదన్నారు. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చి 5 ఏళ్ళు అయింది కదా, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, ఎందుకు కనీసం యాక్షన్ తీసుకోవట్లేదు అన్నట్టు కూడా సౌభాగ్యమ్మ గారి ఇంటర్వ్యూ మీరు చూస్తే ఈరోజు పేపర్లో డీటెయిల్గా చాలా అంటే ఆవేదన వ్యక్తం చేసింది. అవును, చాలా వరకు అంటే అప్పుడు ఉన్న పరిస్థితులన్నీ తను ఎక్స్ప్లెయిన్ చేస్తూ అంటే ఇంట్లో వాళ్ళు ఇట్లా చేస్తారని అనుకోలేదు, ఎక్కడెక్కడో విన్నాను నేను ఫ్యాక్షన్ హత్యలు జరుగుతాయని చెప్పి, కానీ మా ఇంట్లో ఇదే నేను ఫస్ట్ టైం చూడడం అన్నట్టుగా. అవును, ఇంకోటి కూడా అన్నారు ఆవిడ. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మేముండే పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా హత్యలు జరగడమో లేదంటే ఏమైనా దోపిడీలు జరగడం జరిగేవి. వీళ్ళు రాజకీయంలోకి వచ్చాక అవన్నీ చాలా తగ్గిపోయాయి, అటువంటివి ఏమి ఉండేవి కాదు. మరలా రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయిన తర్వాత మళ్ళీ ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. ఆ తర్వాత ఈయన ఇది కూడా జరిగింది. అసలు మా ఇంటి వైపు అదే రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ అంటే ఎంత హుందాగా ఉండే ఫ్యామిలీ, ఎంతో పెద్ద ఫ్యామిలీ. మా వైపు ఎవరు చూడడానికే భయపడేవారు. అలాంటిది మా ఇంట్లో ఉన్న వ్యక్తికి ఇట్లా జరిగిందంటే ఇంక నేనేం చెప్పుకోవాలి. అటువంటి పరిస్థితులు వచ్చాయి. అయినా ఇప్పటికీ ఏమి న్యాయం జరగట్లేదు. ఎటు న్యాయం జరిగితే అటే మేము పోరాడతాము. అందుకే నేను కూడా మా బిడ్డ చెప్పినట్టుగా ఆ ప్రభుత్వానికి ఓటేయద్దని చెప్తున్నాను. అక్కడ ఏం జరిగిందని నాకు తెలియదు, బట్ నా భర్తకు చంపిన వాళ్ళ గురించి ఇంతవరకు పట్టుకోలేదు, న్యాయం జరగలేదు. కాబట్టి నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే కోపం కాదు, నా భర్తకు చంపిన వాళ్ళ విషయంలో న్యాయం చేయలేదు కాబట్టి ఆ ప్రభుత్వం వద్దు అంటున్నాను. ఆవిడే చెప్పారు. ఇప్పుడు సొంత నా భర్త యొక్క సొంత అన్నబిడ్డగా తను ఏదైనా మాకు సపోర్ట్గా ఉండి న్యాయం చేస్తారనుకున్నాము. అప్పుడంటే గత ప్రభుత్వంలో చనిపోయాడు ఆయన. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు అయిపోయింది. ఏం చేశారు? ఎందుకు చర్యలు తీసుకోలేదు? పోనీ వీళ్ళు చర్యలు తీసుకోవడానికి ఏదో ప్రభావితం అని. ఇంతకుముందే స్టేటస్లో ఒక ఆయన చూశాను. ఆయన వివేకానంద రెడ్డి గారి మరణం అప్పుడు ఒక లెటర్ ఏదో దొరికిందంట. లెటర్ దొరికినప్పుడు ఆయన తాలూకు డ్రైవరు లేకపోతే పర్సనల్ సెక్రటరీ ఎవరు ఆ లెటర్ దాచిపెట్టేసి వెళ్ళిపోయారు. ఆ లెటర్ ఏంటి ఇవ్వండి అని చెప్పి సునీత గారిని ఆయన అడిగారట. ఆయన పేరు కూడా మర్చిపోయాను నేను. ఆయన అడిగితే సో సునీత గారికి ఆ లెటర్ దాచుకోవాలని చూశారు, ఆ వ్యక్తికి కూడా బెదిరించాలని చూశారట సునీత గారు. సో అంటే ఇది ఒక వర్గం వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. పోనీ ఏదైతేనేం సునీత గారు తప్పు చేశారా, లేదంటే ఒక పర్టికులర్ వర్గం వాళ్ళు తప్పు చేశారా, లేదా దస్తగిరి చెప్పినట్టుగా ఆ వ్యక్తులు తప్పు చేశారా, సిబిఐకి ఇవ్వచ్చుగా. పోనీ పోలీసులు ఇన్వెస్టిగేషన్లు క్లియర్గా తేల్చొచ్చు కదా. ఎందుకు బయటికి రానివ్వట్లేదు? ఎందుకు దస్తగిరి పక్క రాష్ట్రంకి వెళ్ళి మరి హైకోర్టులో అప్పీల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది? ఇప్పుడు ఆ స్టేటస్లు కానీ ఆ సోషల్ మీడియాలో పెట్టే వ్యక్తులు ఇలా ఎలా పెడతారు? మీరు ఆ లెటర్ ఏం మిస్ చేశారు, దానికి ఆన్సరు సునీత గారు షర్మిలా గారే చెప్పాలన్నట్టుగా సోషల్ మీడియాలో కొంతమంది స్టేటస్లు పెడుతున్నారు. పోనీ వాళ్ళ హ్యాండే ఉందాం అనుకుందాం కాసేపు. మీరు ఇవ్వండి పోలీసులకి, ఇలా సిబిఐకి ఇవ్వండి. ప్రభుత్వం మీదే కదా, మీరు నికాస్ గారు ఇన్వెస్టిగేట్ చేయించండి. కాబట్టి చూద్దాం మరి రేపు 28న ఎటువంటి తీర్పు ఇవ్వబోతుంది హైకోర్టు అనేది. అప్పుడు మరి పక్క రాష్ట్రం కోర్టు అని చెప్పి ఊరుకోవడానికి లేదు కదా. ఖచ్చితంగా ఇక్కడ నుంచి పోలీసులు వెళ్తారు, అక్కడ పోలీసులు వెళ్తే ఇంకేదో చెప్పొచ్చు. లెట్ వి సీ. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.